నమస్తే. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. అందరికీ తెలిసిందే, బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు కూడా పొత్తుల దిశగా అడుగులు వేస్తూ పొత్తుల దిశగానే, పొత్తుల పరంగానే, పొత్తులతోనే ఈ ఎలక్షన్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అలా నిర్ణయించుకున్నటువంటి టైంలో బీజేపీ ఒక కండిషన్ పెట్టింది. ఆ కండిషన్కి పవన్, చంద్రబాబు నాయుడు గారు సిద్ధమా, ఆ కండిషన్స్కి వీరు అంగీకరిస్తారా అనే అంశాలపైన ఇప్పటి ఈ వీడియో కొనసాగుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఆదరించండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఏపీలో పొత్తులు ఖాయమని చెబుతున్నా అధికారికంగా ఖాయం కాలేదు. ఏది? బీజేపీది, జనసేన, టీడీపీ కూటమిది అధికారికంగా అయితే ఖాయం కాలేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి వస్తారో, ఆ తర్వాత వీళ్ళు సమన్వయ కూటమిగా ఎప్పుడైతే చర్చలు అయితే జరుగుతున్నాయి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారా లేదా అనేది చూడాలి. ఇదే పొత్తుపైన ఇప్పటివరకు బీజేపీ, టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు వైసీపీ పూర్తిగా ఎన్నికల కోసం గ్రౌండ్లోకి వచ్చేసింది, అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేసింది వైసీపీ. అయితే ఈ రెండు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి. పొత్తు ఖాయం చేయాలంటే బీజేపీ కొత్త డిమాండ్లు తీసుకొస్తుంది. ఇప్పుడు చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అనేది కీలకంగా మారబోతుంది. ఒకవేళ చంద్రబాబు గారు అంగీకరించకపోతే జగ్గడు ఉంటాడుగా, జగ్గడు ఖచ్చితంగా ఏదో ఒకటి, మీకు బాస్, నేను మీ చిత్తం, నేను మీ దాసుణ్ణి అని చెప్తాడు ఖచ్చితంగా. అది టీడీపీతో బీజేపీ పొత్తు కోసం తాను చివాట్లు తినవలసి వచ్చిందని తాజాగా పవన్ చెప్పారు. పొత్తు కోసం చాలా తగ్గి వ్యవహరించాల్సి వచ్చిందని వివరించారు. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్ళడం ఖాయమైంది. ఈ రెండు పార్టీలు తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. బట్ ఇలా వచ్చిన టైంలోనే బీజేపీ పెద్దలు, తెలిసిందేగా, వాళ్ళు గోడ మీద పిల్లలాగా ఉంటారు, ఇటా అటా జంప్ చేయడానికి వాళ్ళకి అనుకూలంగా రకరకాల కండిషన్స్ మారుస్తుంటారు. అదే కోవలో ఇప్పుడు కొత్త కండిషన్ తెర మీదకి వస్తూ ఉంది. ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల తర్వాత ఇక పొత్తులు ఖాయమని భావించారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమని అంచనా వేశారు. ఈ నెల 7న చంద్రబాబు అమిత్ షా భేటీ జరిగింది. 15 రోజులైంది. ఇప్పటి వరకు ఆ పొత్తు పైన అటు బీజేపీ వర్గీయులు కావచ్చు, ఇటు టీడీపీ నుంచి ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. అధికారికంగా కదలిక కనిపించడం లేదు. పవన్ మాత్రమే 3 పార్టీల పొత్తు అంశం ప్రస్తావిస్తున్నారు. బట్ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీల పొత్తు ప్రస్తావన లేదు. టీడీపీ, జనసేన పార్టీ పొత్తు అంటున్నారు మినహాయించి, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు పొత్తుల దిశగానే పనిచేస్తే అని ఎక్కడా మాట్లాడట్లా చంద్రబాబు గారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు. అటు బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాట్లా. ఇక సీట్ల పైన పట్టు. టీడీపీలో కొందరు సీనియర్లు బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేరు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం ఏపీలో జగన్ను ఓడించాలంటే అవసరమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. అది మాత్రం వాస్తవం. దీనికోసం బీజేపీ ముఖ్య నేతలతో మంత్రాలు చేశారు. సీట్ల పంపకాల గురించి ప్రధానంగా బీజేపీ నుంచి చర్చ జరుగుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ టార్గెట్ ఏంటి? 400 సీట్లు ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి మొత్తం జాతీయ స్థాయిలో 400 సీట్లు తాము పొందాలి అని చెప్పి అనుకుంటున్నాయి. బట్ 400 సీట్లు గెలవాలి అంటే ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి సీట్లు వీళ్ళు వాళ్ళకి పంపకాలు చేయాలి. చేస్తారా లేదా తెలియాలి. సరే, అలా అయితే ఇక బీజేపీ ముఖ్యులతో మంత్రాలు అయితే చేశారు. సీట్ల పంపకాల గురించే ప్రధానంగా బీజేపీ నుంచి చర్చ అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ 8 నుంచి 10 స్థానాలు, ఎంపీ స్థానాలు అడుగుతుంది. 15 నుంచి 20 ఎమ్మెల్యే సీట్ల కోసం అడుగుతున్నారు. 8 నుంచి 10 ఎంపీ స్థానాలు, 15 నుంచి 20 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తున్నారు అనమాట. అయితే టీడీపీ నుంచి 5 ఎంపీ స్థానాలు, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం చెప్పారు. ఈ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించడం లేదు. జనసేనకు 3 ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తుండటంతో బీజేపీకి ఇంతకు మించి అవకాశం లేదనేది టీడీపీ ముఖ్యుల వాదన. బీజేపీ మాత్రం తమ లక్ష్యం 400 సీట్లుగా చెబుతూ ఏపీలో తనకు 10 స్థానాలు కావాలని పట్టుబడుతుంది. 8 స్థానాల కంటే తాము తక్కువగా అంగీకరించేదే లేదని స్పష్టం చేస్తుంది. వాళ్ళు చూడండి, ఇటు జనసేన పార్టీకి 25 సీట్లు కన్ఫర్మ్ చేసినప్పుడు వీళ్ళకి అన్ని సీట్లు ఎలాగిస్తారు? ఇక చంద్రబాబు సిద్ధమేనా అంటే పొత్తుల దిశలో, పొత్తుల చర్చలు ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు సీట్ల అంశం అయితే కీలకంగా మారుతుంది.
బీజేపీ కోరుతున్నట్లుగా 8 ఎంపీ స్థానాలు ఇవ్వడం పైన చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే టీడీపీ పార్టీని ముఖ్యంగా నమ్ముకొని ఉన్నటువంటి సీనియర్ నేతలు చాలామందికి ఇప్పటికే స్థానాలు బదిలీ చేస్తున్నారు. అలాంటి క్రమంలో కొంతమందిలో అసహనంగా కూడా ఉన్నారు బీజేపీతో పొత్తు అంటే. పార్టీ నేతల నుంచి సమస్యలు వస్తాయనే ఒకే ఒక్క కారణంతో చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. దీంతో పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం పైన సందిగ్ధత కొనసాగుతోంది. అటు ఎన్నికల షెడ్యూల్ మరో 10 రోజుల్లో విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అందున టీడీపీ బలం ఉన్న స్థానాలనే బీజేపీ డిమాండ్ చేస్తుంది. చూడండి, టీడీపీకి ఎక్కడైతే పొట్టు ఉందో ఆ పొట్టు ఉన్నటువంటి స్థానాలనే బీజేపీ కోరుతుంది. మరి టీడీపీ వాళ్ళు ఏం చేయాలా? బీజేపీ వాళ్ళు చెప్పినట్టు, అయ్యా నీకు ఇప్పుడు జగన్ చేస్తున్నాడు కదా గులాంగిరి, అలాగే మీకు గులాంగిరి చేయాలా? ఇదైతే కొద్దిగా అసంబద్ధంగానే అనిపిస్తుంది నాకు కూడా. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అటు బీజేపీ నుంచి పొత్తు పైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఈ సీట్ల సర్దుబాటు పైన. ఇప్పుడు పొత్తులు సీట్ల సర్దుబాటు పైన అటు బీజేపీ ఇటు చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం పైన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత అయితే నెలకొంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది వీళ్ళ సీట్ల సర్దుబాటు మొత్తం మాట్లాడుకొని ఈరోజు మహాకూటమి అంటే ఈ కూటములు రెండు కూడా సమన్వయ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ఈరోజు సమావేశం కానుంది. ఈ సమావేశం అయిన తర్వాత వీళ్ళ సీట్ల సర్దుబాటు గురించి బీజేపీతో పొత్తు అయితే ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే అంశం పైన మాట్లాడుకొని ఇక పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారు. వెళ్ళి అక్కడ చర్చలు చేసి వచ్చిన తర్వాత అవి ఫలితంగా సుముఖంగా వాళ్ళు భావిస్తే మాత్రమే ఇరుపక్షాల మధ్య ఈ కూటమి అనేది నెలకొంటుంది, సఖ్యత అనేది నెలకొంటుంది. దానిపైన అందరం కూడా వేచి చూడాల్సిందే. ఇదండి. థ్యాంక్ యూ. జై హింద్.